హాయ్ ఎవరీవన్, ఇసుక దొందుల చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి చేసి పెట్టండి. చికెన్ మటన్ కూడా కాదు, ఇదే మళ్ళీ చేసి పెట్టమంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 kg ఇసుక దొందులను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే 1 kg తీసుకున్నాను. ఈ 1 kg చేపలని తల తోక అంతా కూడా నీట్గా కట్ చేసుకొని ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది నానేలోపు ఈ చేపలని నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా, ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసేసి ఈ చేపలకి బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టించిన తర్వాత ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని కట్ చేసి వేసుకోండి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటాని తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కరివేపాకు రెమ్మలను నీట్గా క్లీన్ చేసుకొని 2 కరివేపాకు రెమ్మలను తీసుకొని ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఒక 1 మినిట్ ఇలా బాగా ఫ్రై చేసుకోండి. 1 మినిట్ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఇసుక దొందల చేపలను కూడా ఇందులోకి వేసుకొని ఈ కారం అంతా పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు నీళ్ళని ఇందులోకి మొత్తం వేసుకోవాలి. ఇలా చింతపండు నీళ్ళని వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే కొద్దిగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, మెంతుల పొడిని కూడా వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. మూత పూర్తిగా కాకుండా కొద్దిగా లైట్గా ఓపెన్లో పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవడమే. ఈ చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.